హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూవీలో ఒక ప్రొఫెసర్ మాయమయ్యి కనిపించకుండా తన స్టూడెంట్ రూమ్కి వెళ్ళి పండగ చేసుకుని వస్తాడు. ఆ అమ్మాయి కూడా అరవకుండా ఎంజాయ్ చేస్తుంది. ఇదేదో బాగుందని ఆ ప్రొఫెసర్ ఇంకా అదే పనిగా మాయమవుతూ అందరినీ పిండేసి చంపేస్తూ ఉంటాడు. అసలు అతనికి ఆ పవర్ ఎలా వచ్చింది, అమాయకుల్ని ఎందుకు టార్చర్ పెట్టి పండగ చేసుకున్నాడనేది ఈ మూవీ స్టోరీ. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో ఒక పిల్లాడిని చూపిస్తారు. వీడి పేరు జాన్. వీడు గ్రహాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఆ పిల్లాడి దగ్గరకు వస్తుంది. తన కొడుకు టెలిస్కోప్ బిగించడం చూసి ఆమె కూడా టెలిస్కోప్లోంచి చూస్తుంది. ఆమెకు పెద్ద పెద్ద గ్రహాలు కనిపిస్తాయి. ఇది చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది. తన కొడుకు చంప మీద ఒక్కటిచ్చి చదువుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీను 20 ఏళ్ల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు జాన్ చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. చాలా మంది సైంటిస్టులతో మీటింగ్ లో ఉంటాడు. అందులో జాన్ తన మందు గురించి చెప్తూ ఈ ఇంజెక్షన్ వేసుకున్న వ్యక్తి మాయమైపోతాడని చెప్తాడు. అక్కడున్న ఎవరికీ అతని మీద నమ్మకం కలగదు. అందుకని అందరూ జాన్ ని చూసి నవ్వుతారు. జాన్ అందరినీ నమ్మించడానికి తనకు తాను ఆ ఇంజెక్షన్ వేసుకుంటాడు. కానీ ఇంజెక్షన్ మందు పనిచేయదు. ఇది చూసి మరోసారి అందరూ సైంటిస్టులు జాన్ ని ఆట పట్టిస్తూ తనని చూసి గట్టిగా నవ్వుతుంటారు. జాన్ తయారు చేసిన మందు పనిచేయకపోవటం వల్ల తన మీద తనకి చాలా కోపం వస్తుంది. పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. నవ్వుతున్న సైంటిస్టులందరినీ కొడతాడు. తనకొచ్చిన కోపాన్ని అణుచుకోలేక 4 సైంటిస్టుల్ని చంపేస్తాడు. జాన్ పరిస్థితి బాగలేనందుకు కోర్టు తనకి పనిష్మెంట్గా మెంటల్ ఆసుపత్రికి పంపిస్తుంది. 6 నెలల తర్వాత జాను పిచ్చాసుపత్రి నుంచి పారిపోతుంటాడు. ఇప్పుడు ఇతనికి పిచ్చి పూర్తిగా నయమైపోయింది. మరోవైపు కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉంటారు. వీళ్ళు చాలా వెధవలు. ఈలోగా అక్కడికి వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి మీ ఫిజిక్స్ టీచర్ ఫ్రాంకీ చనిపోయిందని చెప్తుంది. అందుకని ఆమె ప్లేస్లో మీకు ఫిజిక్స్ టీచర్గా మిస్టర్ స్మిత్ వచ్చాడని చెప్తుంది. ఈ స్మిత్ ఎవరో కాదు, మన సైంటిస్ట్ జానే. ఇతని పేరు మార్చుకుని స్కూల్కి వచ్చుంటాడు. ఈ అల్లరి పిల్లలు జాన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. జాన్ అదేది పట్టించుకోకుండా ఫిజిక్స్ క్లాసు స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జాన్ చూపు క్లాస్లో ఒక అమ్మాయి మీద పడుతుంది. జాన్ ఈమెని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నిజానికి ఈ క్లాస్లో ఎవరికి అంతగా చదువురాదు. అందుకని జాన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే జాన్కి వీళ్ళ మీద చాలా కోపం వస్తుంది. అయినా కూడా ఏమీ చేయలేకపోతాడు. కొంతమంది అమ్మాయిలు బాస్కెట్బాల్ కోర్టులో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు జాన్ వాళ్ళని చూసి పిచ్చివాడైపోతాడు. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిలు స్నానం చేయడానికి వెళ్తారు. అయితే జాన్ తలుపు చాటు నిలబడి వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జోసెఫ్ అనే అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటే కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడని జాన్ చూసేస్తాడు. జోసెఫ్ వెళ్ళిపోయిన తర్వాత జాన్ కూడా అదే కిటికీ దగ్గరికి వెళ్ళి అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి తన మెడ పట్టుకుని పైకి లేపి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది. జాన్ ప్రిన్సిపల్ని చూసి భయపడతాడు. అంతలోనే తడబడుతూ ఇక్కడ నా డబ్బులు పడిపోయాయి, నేను డబ్బులు వెతుక్కుంటున్నానని చెప్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ జాన్కి ఒక అడ్రస్ ఇచ్చి ఈ అమ్మాయికి నువ్వు ట్యూషన్ చెప్పాలి అంటుంది. ఆ తర్వాత జాన్ ఇంట్లో కూర్చుని తన ఎక్స్పెరిమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు తన తోటి సైంటిస్టులు ఎగతాళి చేశారు. ఇప్పుడు ఈ స్కూల్లో పిల్లలు కూడా తనతో ఆడుకుంటున్నారు. అందుకని జాన్ మళ్ళీ తన ఎక్స్పెరిమెంట్ని పూర్తి చేయాలి అనుకుంటున్నాడు. అందుకని తను పాత పనిని ప్రారంభించి కొన్ని రోజుల్లోనే తను మళ్ళీ ఫార్ములాని కనుక్కుంటాడు. స్టార్టింగ్లో తను కుందేలు పైన ఈ మందును ప్రయోగిస్తాడు. కానీ తన ఈ ఫార్ములా కూడా పనిచేయదు. తనకి ఇంకా మెంటల్ ఎక్కుతుంది. దాని మీద ఆశ వదులుకోలే అనుకోడు. అందుకని మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫార్ములా తయారు చేస్తాడు. ఈసారి తన కుందేలు మాయమవుతుంది. ఇలా జరగడం చూసి జాన్ చాలా సంతోషిస్తాడు. అందుకని జాన్ ఇప్పుడు దాన్ని మనుషుల మీద ప్రయోగించాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఇంజెక్షన్ తన మీద ప్రయోగించుకుంటాడు. చూస్తూ ఉండగానే జాన్ కూడా మాయమైపోతాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ కుందేలు కనిపిస్తుంది. అప్పుడు జాన్కి ఈ మందు 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందని అర్థమవుతుంది. జాన్ చాలా అలసిపోయి ఉంటాడు. అందుకని తను పడుకుంటాడు. అయితే తనకి కలలో అమ్మాయిలు కనిపించి రమ్మని పిలుస్తూ ఉంటారు. అంతలో ఆ కళ చెదిరిపోయి జాన్ నిద్రలేస్తాడు. అందుకని తనకొచ్చిన కళని నిజం చేయాలి అనుకుంటాడు. అప్పుడే తనకి ప్రిన్సిపల్ అడ్రస్ ఇచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఆ అడ్రస్ ఆ స్కూల్లో చదివే అమ్మాయిది. లడ్డు దొరికిందనుకొని జాన్ వెంటనే ఇంజెక్షన్ వేసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. నిద్రపోతున్న ఆ అమ్మాయి బట్టలు విప్పేసి పండగ చేసుకుని వచ్చేస్తాడు. మరుసటి రోజు జాన్ స్కూల్లో పిల్లలకి సర్ప్రైజ్ గా టెస్ట్ పెడతాడు. ఆ తర్వాత టేబుల్ మీద కూర్చుని ఒక బుక్ చదువుతూ ఉంటాడు. టెస్ట్కి ఇచ్చిన టైం పూర్తయిన వెంటనే పిల్లలందరూ ఒక్కసారిగా బుక్కులు కింద పడేస్తారు. సడన్ గా బుక్కులు పడిన శబ్దం వచ్చేసరికి జాన్ భయపడిపోతాడు. జాన్ భయపడ్డం చూసి పిల్లలందరూ నవ్వుకుంటారు. ఈ క్లాస్లో పిల్లలందరూ నవ్వడం చూసి జాన్కి తనని ఎగతాళి చేసిన సైంటిస్టులు గుర్తుకొస్తారు.
తను ఓర్పు నశించిపోతుంది. వీళ్ళపై చాలా కోపంతో వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళని ఫెయిల్ చేస్తాడు. మరోవైపు ప్రిన్సిపల్ ఒక అబ్బాయిని తన రూమ్లోకి పిలిపించుకుని, నువ్వు ఇంగ్లీష్లో చాలా వెనకబడి ఉన్నావు, నువ్వు ఫ్యూచర్లో మంచి కాలేజ్లో చేరలేవు అంటుంది. ఈ మాటలు విని స్టూడెంట్ చాలా భయపడిపోతాడు. అప్పుడే ప్రిన్సిపల్ ఆ అబ్బాయికి ఒక ఆఫర్ ఇస్తుంది. నువ్వు గనుక నన్ను సుఖపెడితే నిన్ను పాస్ చేస్తాను అంటుంది. ఇంత ఆఫర్ వచ్చిన తర్వాత ఎవడైనా వదులుకుంటాడా? వెంటనే ప్రిన్సిపల్తో గుడుగుడు గుంచెం ఆడేస్తాడు. మరోవైపు జాన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. తనకి భయంకరమైన కల వస్తుంది. అదేంటంటే తను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు జాన్ వాళ్ళ డాక్టరు తన మదర్తో, మీ అబ్బాయి చాలా తెలివిగలవాడు, ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతాడని చెప్తాడు. కానీ తన మనసు చాలా బలహీనమైనది, అందువల్ల తను ఏమీ సాధించలేడు అని చెప్తాడు. మరుసటి రోజు ఇద్దరు పిల్లలు టాయిలెట్ పోస్తూ జాన్ వాళ్ళని ఫెయిల్ చేసినందుకు జాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ మాటలు జాన్ వినేస్తాడు. కొంతసేపటి తర్వాత జాన్ క్లాస్లోకి వెళ్ళి పాఠాలు చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రిన్సిపల్ జాన్ని తన ఆఫీస్ రూమ్కి రమ్మని పిలుస్తుంది. జాన్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపల్ జాన్ని, నీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉందా అని అడుగుతుంది. అందుకు ప్రిన్సిపల్, ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు, అలాగే నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని చెప్తాడు. ఇది విని ప్రిన్సిపల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రిన్సిపల్ లేచి జాన్ దగ్గరికి వెళ్తుంది. అయితే జాన్కి ఇదంతా చేయడం ఇష్టం లేదు. అందువల్ల ప్రిన్సిపల్కి చాలా కోపం వస్తుంది. ప్రిన్సిపల్ తనని బెదిరిస్తుంది. ఇప్పుడు నువ్వు గనక నా వేడిని చల్లార్చకపోతే నిన్ను స్కూల్ నుంచి తీసేస్తాను, అలాగే నీ మీద డ్రగ్స్ కేసు కూడా పెడతానని చెప్పి బెదిరిస్తుంది. ఎందుకంటే తనకి జాన్ తయారు చేసిన ఇంజెక్షన్ దొరుకుంటుంది. ఆమె పోలీసులకి ఫోన్ చేస్తూ ఉండటంతో జాన్ చూసి భయపడి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి ఆమెతో మింగుడు పడుతూ ఉంటాడు. ప్రిన్సిపల్ తనని బెదిరించింది కాబట్టి రొమాన్స్ చేస్తూనే తనని కత్తి తీసుకుని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత జాన్ ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి తన క్లాస్ రూమ్ కి వెళ్తాడు. అప్పుడు పిల్లలందరూ అతన్ని ఆట పట్టిస్తూ తన మీద నీళ్లు పోస్తారు. వీళ్ళు తన కోపాన్ని ఇంకా పెంచారు. వీళ్ళు జాన్ అంటే ఏమో అనుకుంటున్నారు, వీళ్ళకి నా గురించి తెలియదని కాలేజీ ప్రతి డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఇంజెక్షన్ తీసి తన బాడీలోకి ఎక్కించుకుని మాయమైపోతాడు. అలా మాయమైపోయిన తర్వాత జాన్ ఒక జంట దగ్గరకు వెళ్తాడు. అందులో ఫస్ట్ అబ్బాయిని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బట్టలు చింపి పరిగెత్తిస్తాడు. పారిపోతున్న ఆ అమ్మాయిని కూడా జాన్ చంపేస్తాడు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళకి ఆ అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ శవం చూసి అక్కడి నుంచి పారిపోతూ క్లాస్ రూమ్లోకి వస్తారు. ఆల్రెడీ జాన్ క్లాస్లో కూర్చుని ఉంటాడు. వాళ్ళు జాన్తో, మేము మా క్లాస్మేట్ శవం చూసామని చెప్తారు. జాన్ వాళ్ళతో, మీరు ఇక్కడే ఉండండి, నేను పోలీసుని పిలుస్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత జాన్ మళ్ళీ ఇంజెక్షన్ చేసుకుని క్లాస్ రూమ్లోకి వస్తాడు. అయితే వీళ్ళకి జాన్ మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ తను వీళ్ళకి కనిపించడు. అందువల్ల ఈ అమ్మాయిలు భయపడి డోర్ దగ్గరికి పారిపోతారు. అయితే డోరు క్లోజ్ అయి ఉంటుంది. ఆ తర్వాత జాన్ ఒక అమ్మాయి బట్టలు విప్పేసి ఫిష్ ట్యాంక్లో వేసి చంపేస్తాడు. తర్వాత మరో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు ప్రిన్సిపల్ అడ్రస్ ఇచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి తన ఫేవరెట్ అమ్మాయి. అందుకని ఈ అమ్మాయి నోట్లో తన గన్ పెడతాడు. ఆమె ఊపిరాడక చనిపోతుంది. ఆ తర్వాత లక్కీ అనే అమ్మాయి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక రూమ్లో ఉంటారు. అప్పుడు లక్కీ స్నానం చేయడానికి వెళ్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. లక్కీ స్నానం చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జాన్ ఇక్కడికి వస్తాడు. జాన్ లక్కీని నీళ్ళలో పడేస్తాడు. లక్కీ కరెంటు షాక్ వల్ల చనిపోతుంది. ఆ తర్వాత లక్కీ బాయ్ ఫ్రెండ్, లక్కీ ఇంతసేపు అయినా బయటికి రాలేదని రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఆమెను ఎవరో చంపేసి అల్మారాలో దాచిపెట్టారు అనుకుంటాడు. అతను లక్కీ శవం చూసి చాలా భయపడిపోతాడు. అంతలో అతన్ని కూడా ఎవరో కొడతారు. అతను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. జాన్ ఇతన్ని కూడా మేడపై నుంచి కిందకి తోసేస్తాడు. ఇతను కారు మీద పడి చనిపోతాడు. మరోవైపు ప్రిన్సిపల్ రూమ్లో ఇద్దరు అప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే కాసేపట్లో మింగుడుపడి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడే ఆ అమ్మాయి బాత్రూంలో తన సామాన్లు తీసుకోవడానికి వెళ్తుంది. ఆమె లోపల లక్కీ డెడ్ బాడీ చూసి పెద్దగా అరుస్తుంది. ఆమె అరుపులు విని ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇతను ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి మీద అనుమానం వచ్చి ఇదంతా అతనే చేశాడు అనుకుని అతన్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అంతలో మాయమై తిరుగుతున్న జాన్ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని జాన్ కనిపించకుండా పిచ్చ కొట్టుడు కొడతాడు. ఈ అబ్బాయి కూడా చాలా బలవంతుడు, అందుకని జాన్తో ఫైట్ చేస్తాడు. అందువల్ల జాన్కి కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి. వీళ్ళిద్దరి ఫైట్ లోనే ఆ ఇంజెక్షన్ యొక్క 10 నిమిషాల సమయం అయిపోయి ఉంటుంది. ఆశ్చర్యంగా జాన్ వీళ్ళిద్దరికీ కనిపించేస్తాడు. వీళ్ళు జాన్ చూసి షాక్ అయిపోతారు. ఈ ఛాన్స్ ఉపయోగించుకుని జాన్ అతని మీద దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ అమ్మాయిని చంపేసి ఆ తర్వాత జాన్ ఇంటికెళ్ళి తన సామాన్లంతా ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు. ఈలోగా ఆ అబ్బాయి గన్ తీసుకుని జాన్ దగ్గరకు వస్తాడు. కానీ జాన్ తనని నెట్టేసి మళ్ళీ ఇంజెక్షన్ వేసుకుంటాడు. ఆ తర్వాత జాన్ కనబడకుండా ఈ అబ్బాయిని పిచ్చ కొట్టుడు కొడతాడు. అప్పుడే ఆ అబ్బాయికి అక్కడ పడున్న ఇంకొక ఇంజెక్షన్ దొరుకుతుంది. ఆ అబ్బాయి కూడా ఆ ఇంజెక్షన్ వేసుకుని తను కూడా మాయమైపోతాడు. అలా ఒకరికొకరు కనిపించకుండా ఇద్దరు పిచ్చ కొట్టుడు కొట్టుకుంటారు. ఈలోగా గన్ పైకి లేస్తుంది. అందులో నుంచి ఒక బుల్లెట్ తగిలి ఒక వ్యక్తి చనిపోతాడు. బుల్లెట్ సౌండ్ విని కింద ఉన్న పోలీసులు పైకొస్తారు. వాళ్ళు ఈ డెడ్ బాడీ జాన్ది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిన వెంటనే జాన్ బయటికొచ్చి పెద్దగా నవ్వుతాడు. అయితే జాన్ ఇక్కడితో ఆగిపోడు.
ఒక ఇంజెక్షన్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. మరోవైపు టీవీలో ఒక యాంకర్ జాన్ గురించి న్యూస్ చదువుతూ ఉంటుంది. అందుకని జాన్ ఆమె మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలని టీవీ స్టూడియోలో లైవ్ జరుగుతూ ఉండగానే వెళ్ళి ఆమె బట్టలు చింపేస్తాడు. అందువల్ల జాన్ ఇంకా బతికే ఉన్నాడని అందరికీ అర్థమవుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.